జింబాబ్వేతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండంగానే భారత్ కైవసం చేసుకుంది. హరారే వేదికగా శనివారం జరిగిన 4వ టీ20లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ ఏకంగా 93 పరుగులు చేస్తే శుభమన్ గిల్ ఇక 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అర్ధ శతకాలతో వీళ్ళిద్దరూ ఇక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. 153 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా దాటేశారు. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే జైస్వాల్ ఆది నుంచి బౌలర్ల పైన విరుచుకుపడ్డాడనమాట. ఇక శుభ్మన్ గిల్ కూడా బాగానే ఆడాడు. కాకపోతే ఇక్కడ అంతకు మునుపు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇక్కడ ఆ ఓపెనర్ మరుమణిని పెవిలియన్‌కు చేర్చి అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ సాధించిన అభిషేక్ శర్మ అరుదైన రికార్డ్ సాధించాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. రెండో టీ20లో అభిషేక్ శర్మ శతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా ఒక సిరీస్‌లో సెంచరీ ప్లస్ వికెట్ సాధించిన ఘనత భారత్ తరఫున టెస్ట్ ఫార్మాట్‌లో లాల్ అమర్నాథ్, వన్డేల్లో కపిల్ దేవ్ తొలిసారి సాధించగా టీ20లలో ఇప్పుడు అభిషేక్ శర్మ సాధించాడు. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడికి టీ20 ఫార్మాట్‌లో దక్కని ఒక గొప్ప అరుదైన గౌరవం ఇదని చెప్పొచ్చు.